అన్న ప్రస్తుత గవర్నమెంట్ ఎట్లా ఉందన్న పరిపాలన? పరిపాలన అయితే అత్యంతనే ఉందండి, అంతింతనే ఉంది, ఏం పెద్ద అభివృద్ధి ఏం లేదు. అంటే రైతులకి రైతు లేదు, రుణమాఫీ కాలేదు, ఇవాళ చేయలే, ఏదో మాటలు చెప్తారు వాళ్ళు. ఎవరో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు ఎన్నో చెప్తారు, కానీ కొంతమందికి అయినా కొంతమంది కాదు. కానీ ఇప్పటికే ఆయన చేసేది ఉంది, ఇంకేం చేస్తాడు, ఇంకెప్పుడు చేస్తాడు, చేయడు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాడు కాదు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవాళ గాలే. కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడుతున్నాడు, ఏ ఆడబిడ్డకు పెట్టలేదు, సంవత్సరం అవుతుంది, ఏ ఆడబిడ్డ కూడా తులం బంగారం పెట్టలేదు. అంటే రానున్న రోజులు చేసే ప్రయత్నాలు జరుగుతాయి, చేసే ప్రయత్నం అయితేనే మళ్ళీ ఏదైనా అవకాశాలు ఉంటాయి, చేయకపోతే ఇక అంతింతే, గద్దె దించడే అంటారు. గద్దె దించే కాని పనే కాదు. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు పర్వాలేదు, పద్యం బాగుంది, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంటింటికి నల్ల పెట్టిండు, అన్న హామీలు అన్నీ నెరవేర్చిండు కేసీఆర్. ఖరాబ్ పని ఏం చేయలేదు ఆయన, ప్రజలు కొంచెం మేలు చేసిండు. ప్రతి ఆడబిడ్డ బయటకు పోకుండా ప్రతి ఇంటికి నల్ల పెడతాను, నల్ల పెట్టిండు. రేవంత్ రెడ్డి గెలివి ఆయనను మనకు చేత కాదని, ఆయనను పరిపాలన బాగలేదని చెప్పి మనము కేసీఆర్ని దింపేసి నిన్ను ఎన్నుకున్నాం. నిన్ను ఎన్నుకున్నంత మాత్రాన రైతుకు మేలు చేసింది ఏం లేదు. ఎవరో ఇప్పుడు 110 మందికి జబ్బలు అయితే వాళ్ళు దెబ్బలు చదువుకుంటారు, వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. లేని కానూన్ పరిస్థితి ఏంది, రుణమాఫీ కానూన్ పరిస్థితి ఏంది, ఏది డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎప్పుడు నీ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు అమలు చేస్తావు, చేయాలి కదా. సరే ఇప్పుడు మాట సంవత్సరం అవుతుంది, 4 సంవత్సరాలను మంచిగా చేస్తే నిన్ను ఎవరన్నా ఉంచుతారు, మంచి పరిపాలన చేసిందని నేను అనుకుంటాను. మరి ఊళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ తీసుకున్నారు కదా, అప్లికేషన్ తీసుకుంటే ఒక సంవత్సరం వరకు తెలిసిపోతుంది నువ్వు ఎన్ని ఒక విలేజ్కి, ఒక కాన్స్టిట్యూషన్కి, ఒక మండలానికి నువ్వు ఎన్ని ఇళ్ళు ఇస్తున్నావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావు, నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావు. ఇవాళ ఇప్పటికీ నువ్వు తెచ్చి సంవత్సరం అవుతుంది, మొదల మొత్తం దోమలు ఆడుతున్నాయి, మోర్లు సాఫ్ చేసిన లేదు, మోర్లు మొత్తం జామ్ అయిపోయినాయి, ఎక్కడ దక్కన ఉంది పరిపాలన. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల నుంచి ఏది ప్రజాపాలన అన్నావు, ప్రజాపాలన ఏది, ప్రతి ఒక్క విలేజ్కి వెళ్దాం, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం, ప్రతి ఒక్క మండలానికి వెళ్దాం, ఏ గ్రామంలో ఏ ఊర్లో ఎంత డెవలప్మెంట్ అయింది సంవత్సరం లోపల, ఏం డెవలప్మెంట్ ఏముంది, చేయాలి కదా. మన సంవత్సరం నాయకులు వస్తున్నారు ఇళ్ళ వైపు, ఇప్పుడు ఎవరు రారు, ఇప్పుడు ఎందుకు వస్తారు, వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు గెలిచి గద్దె మీద ఏసీ కార్లలో పెద్ద అంబాజీ కార్లలో తిరుగుతారు, వాళ్ళు ఎందుకు, వాళ్ళకి ప్రజల గురించి అవసరం ఏముంది వాళ్ళకి. ఇప్పుడు ఓటు వేసుకున్నంత వరకే కాలు మొక్కుతారు, అన్నిటికీ నేనున్నా, నేను చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నేను నీకు అరికాలకు నాడితే పన్నుతో వీక్తాను అంటారు. ఎక్కడ వీక్కి ఎక్కడ వేసింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే రైతు ఏడ్చిందాక రాజ్యం ఉండదు, కంపల్సరీ నువ్వు రైతుకు మేలు చేయాలి. రుణమాఫీ కాలేదు, 3 లక్షల మందికి 30 లక్షల మందికి అన్నావు, ఇప్పుడు 18 లక్షల మంది కూడా, ఇంక 10 లక్షల మంది కూడా కాలేదు, 20 లక్షల మంది కూడా కాలేదు. నువ్వు మండల వైపు తీసుకో, కాన్స్టిట్యూషన్ వైపు తీసుకో, మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి డెవలప్మెంట్ అయ్యేది ఏందని జరుగుతుంది పరిశీలించు. మరి రానున్న రోజులు చేసే ప్రయత్నాలు అంటే నీకు ఇప్పుడు సంవత్సరం వరకు రుణమాఫీ చేసినావు, అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు రుణమాఫీ. లేని పరిస్థితి, ఇచ్చినోడు డబ్బులు చదువుకుంటుండు, వాడు పాలాభిషేకం చేసి ఇయ్యని పరిస్థితి ఏంది. మరి విజయోత్సవాలు కూడా చేసుకుంటారు, ఎందుకు విజయోత్సవాలు, ఎత్తి మీద కొట్టి కన్నీళ్ళు చూడ్చడం ఏంది, ఏం చేసినావు నువ్వు. లేనోని కూడా పరిస్థితి సరే, ఒక కుటుంబానికి ఒకరికన్నా రుణమాఫీ చేయాలి కదా. ఇవరకు రుణమాఫీ కాలే, మా ఇంట్లో మాకు ముగ్గురు కాలే, మా నాయనకు ఉంది, నాకుంది, మా మిస్సెస్ ఉంది, ఎవరికి కాలే, రుణమాఫీ కాలే. సరే డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఒక సంవత్సరం వరకల్లా నువ్వు ఎన్ని డబుల్ రూమ్లు కట్టిస్తావు, నువ్వు ఎన్ని పథకాలు 4 పథకాలు అంటున్నావు, ఇవాళ 4 పథకాలు అమలు చేస్తున్నావు. ఇవాళ రైతు బంధు లేదు, 7,000 రూపాయలు అన్నావు, ఇప్పుడు మళ్ళీ 12,000కి వచ్చినావు. కేసీఆర్ 5,000 ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు ఆయన, నువ్వు 12,000 అన్నావు, 14,000 అన్నావు. ఏది నీ రుణమాఫీ ఇవాళ అమలు చేస్తాను. రైతు బంధు ఎంతమందికి ఇస్తావు, ఎంతమంది కట్టబెడతావు, అది కూడా తెలియదు. అది ఇచ్చే వరకల్లా మనకు అర్థమైపోతుంది. ఒడ్డెక్కినాక ఏమంటారు, ఇక అనొద్దు కానీ ఏదో అంటారు.